పుణ్యశీల గారు మీది మళ్ళీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. రైట్, కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా విన్నారా ఇలా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది, మీరు కూడా వెళ్ళలేదా? వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటారా? ఢిల్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు, వెళ్లి కేంద్రంలో ఉండేటువంటి పెద్దలని కలవబోతున్నారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని నేషనల్ మీడియాలో ప్రముఖంగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఆ ప్రయత్నం ఏంటి అని అంటే, ఆ ప్రయత్నం కూడా మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ద్వారాగా ఈ విధంగా ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపాయింట్మెంట్ అయితే ఇంకా దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఎందుకు వెళ్తున్నారు, కారణం ఏంటి అనంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉంది. ప్రత్యేకంగా ఈయన వెళ్ళి కంప్లైంట్ చేయడానికో, లేకపోతే ఇంకో ఫిర్యాదు చేయడానికో, ఇంకోటి చేయడానికో ఈయనేమి కూటమిలో ఉన్నటువంటి సభ్యుడు కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాదు. అయ్యో మరి ఎందుకు వెళ్తున్నారు అనంటే, మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా చూస్తే, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇప్పటికే సిట్టు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తిరిగి ఇప్పుడు ఈడీ విచారించటం, వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఫైనల్ గా ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో అంతిమ లబ్ధిదారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వబోతోంది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తే, ఆ నోటీసుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అది కూడా బహుశా ఈ కొద్ది నెలల్లోనే జరగవచ్చు అనేటువంటిది కూడా సమాచారం. దీంతో ఎలాగో కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇది తెలుగుదేశం వాళ్ళు బయటికి చెప్పకపోయినా, జనసేన వాళ్ళు బయటికి చెప్పకపోయినా ఇది వాస్తవం. 2019 నుంచి 24 వరకు ఆ విధమైన సంబంధాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వము, అక్కడ ప్రభుత్వం కాబట్టి సంబంధాలు ఉండొచ్చు. 2024 తర్వాత కూడా అదే సంబంధాలు కొనసాగుతున్నాయి అనేటువంటి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఈడీ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ అరెస్టుల వైపు నుంచి వెళ్లకుండా లిక్కర్ కేసులో కొంత సానుకూలంగా వ్యవహరించండి అనేటువంటి విధంగా ఏమైనా మాట్లాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? నరేంద్ర మోడీ గతంలో ఏ విధంగా అయితే మోడీ, అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందో, మరి అదే తరహాలో ఆశీస్సులు అందిస్తారా? లేదు అనంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఒత్తిడి మేరకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి అంగీకరిస్తారా? ఇప్పుడు మా ఒత్తిడి ఏం లేదు అనేటువంటిది అనటానికి ఏం లేదు. తెలుగుదేశము, జనసేన వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలకు పాల్పడ్డారు. లిక్కరు, మైన్స్, శాండ్ ఇలాంటి అనేకమైన కుంభకోణాలకు పాల్పడ్డారు. వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేటువంటిది హామీ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టారు. లిక్కర్ స్కామ్ మీద పురంధేశ్వరి కూడా మీటింగ్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఈ 2 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉండారు ఢిల్లీ చుట్టూ. పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, నారా లోకేష్ కూడా తిరుగుతున్నాడు. వీళ్ళకైతే ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. మరి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఏమైనా మరి దగ్గరలో ఈ అరెస్టుకు సంబంధించినటువంటి ఏమైనా సింప్టమ్స్ జగన్మోహన్ రెడ్డికి కనపడి ఉండొచ్చు. మరి అందుకని ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు. రాజకీయాల్లో ఏముంటాయి? రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అదేవిధంగా బీజేపీ వైఖరి ఏంటి? తెలుగుదేశం అనేటువంటిది మనకు నమ్మదగినటువంటి మిత్రుడు కాదని బీజేపీ వాళ్ళ వైఖరి. బీజేపీతో తెలుగుదేశం యొక్క సంబంధాలు కూడా అప్పటి వరకు అంతే ఉన్నాయి. 1999లో పొత్తు పెట్టుకున్నారు, 2004లో ఓడిపోయిన తర్వాత విడిపోయారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశారు. 2014లో మళ్ళీ కలిశారు, మళ్ళీ 2017లో విడిపోయారు, మళ్ళీ నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశారు. 2024లో మళ్ళీ కలిశారు. కాబట్టి వీళ్ళు విడిపోవటం, కలవటం వీళ్ళ అవసరానికి తెలుగుదేశం వాళ్ళు ఓకే. గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఓ బీజేపీతో 2012 నుంచి ఇప్పుడు వరకు కూడా
వాళ్ళతో ఒకే తరహా రహస్యమైనటువంటి మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారు. Okay. కాబట్టి బీజేపీ వాళ్ళకి నమ్మదగినటువంటి మిత్రుడుగా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఫీల్ అవుతా కూడా ఉండొచ్చు. ఇలాంటి కథనాలు కూడా Right. చాలా సందర్భాల్లో వచ్చాయి. Okay. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈడీకి సంబంధించినటువంటి ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ద్వారాగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతున్నారు అనేటువంటిది సమాచారం. మరి దాన్ని అపాయింట్మెంట్ దొరకకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ మేరకు చేయగలరు, లేక అరెస్టు అనేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ సక్సెస్ అవుతారా, Okay. అరెస్టు నుంచి తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతారా చూడాలి. రైట్. పుంజేశ్వరి గారు, మీరు ఇందాక కట్ అయింది. సార్ నేను ఇలా వెళ్తున్నారు, వార్తలు